హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కన్నులు కూడా సరిగ్గా తెరవని చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడు అంత పెద్ద పూతన అనే రాక్షసిని ఎలా సంహరించాడో తెలుసుకుందాం. కృష్ణ పరమాత్మ చేతిలో తనకి మృత్యువు ఉందని గ్రహించిన కంసమహారాజు కృష్ణుణ్ణి చంపడానికి పూతన అనే భయంకరమైన రాక్షసిని పంపించాడు. ఆవిడ శిశువులను ఎక్కడ ఉన్నా పసిగట్టి చంపగలదు. చంపుతున్నప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. పాలను విషంలా ఇస్తుంది. అటువంటి పాలు త్రాగి శిశువులు మరణిస్తారు. ఇక పూతన తన రూపం మార్చుకొని తనని తాను ఎంతో అందంగా అలంకరించుకుని బయలుదేరుతుంది. ఆమె నందవ్రజంలోకి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న జనాలందరూ ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధులైపోతారు. అసలు ఎవరు ఈమె ఇంత అందంగా ఉంది, సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపిస్తుంది అని ఆశ్చర్యపోతారు. ఇక పూతన నందుని భవనంలోకి అడుగుపెట్టింది. లోపలికి వెళ్ళి శ్రీకృష్ణుడు ఉన్న ఉయ్యాల దగ్గరకు చేరింది. ఆమె రాక్షసి అయిన పిల్లవాని సౌందర్యంను చూసి ఇలా అంటుంది: నేను సహజంగా రాక్షసిని, చాలా వికృతంగా ఉంటాను. కాని ఇప్పుడు నా రూపముని మరుగుపరిచి చాలా అందమైన దానిలా వచ్చాను అని అంటుంది. ఈవిడ ఎందుకు వచ్చిందో శ్రీకృష్ణ పరమాత్మకి తెలుసు. అయినా కాని ఏమీ తెలియని పిల్లవాడ్ల కాలు చెయ్యి పుట్ట కింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా, జగత్తునంత నిండి ఉండిన పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలుపెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసి అయినా ఆ బాలుని అందమునకు వశపడిపోయింది. ఆమె తెలియకుండానే నేను నీ అందమును తీసేయడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకు పనికిరాకుండా అయిపోతావు అని అంటుంది. పూతన తనకు తెలియకుండానే నరినదాక్ష అని కృష్ణుణ్ణి పిలిచింది. తామర రేకులు వంటి కన్నులు ఉన్న పిల్లవాడా, ఎంత అందంగా ఉన్నావురా! నా పాలు ఒక గుక్కెడు తాగావంటే ఇంత అందమో చటుక్కున మాయమైపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువుగాని, నీ అందానికి సార్థకత వస్తుంది. రా త్రాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకొని స్తనం వారి నోట్లో పెట్టబోతుంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి చూశారు. అయ్యయ్యో, అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు? మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరమును స్వీకరించడు. ఆగు ఆగు అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకొని గబాగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకొని వాడి ముఖమును తిప్పి ఎలాగైనా సరే తనము నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా ఆవులించాడు. ఒక్కసారి 3 గంట చూశాడు. మరలా నిద్ర వచ్చేవాడిలా కళ్ళు మూశాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. పాలు తాగక తప్పదా అన్నట్లుగా చూసి విసుక్కుని అయినా పాలను త్రాగడం అలవాటైన వాడిలా అమ్మస్తన్యం తాగినట్టే ఆ స్తనమును తన బుజ్జి బుజ్జి రేళ్లతో పట్టుకొని గుటుకు గుటుకుమంటూ 2 గుక్కల పాలు త్రాగాడు. ఆ 2 గుక్కలలో ఆమె జుందలలో ప్రాణముల దగ్గరనుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటినీ లాగేశాడు. పూతనకి ఇప్పటివరకి తాగు తాగు అనడమే తప్ప వదులు వదులు అనడం తెలియదు. ఇక వదలరా బాబోయ్ అంటుంది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన తాగేశాడు. ఆయన పాలు తాగేయగానే ఆమె కామరూపం పోయింది. పోయి ఒక్కసారి గిరగిరా తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో కింద పడిపోయింది. 13 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. అన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెల మీద ఉన్నాడు. ఆ గుండెల మీద ఉన్న కృష్ణుడిని అలాగే చేతులతో పట్టుకుని గిరగిరా తిరిగి పడిపోయింది. ఆమె కూరలు నాగతి చాళ్ళలా ఉన్నాయి. ముక్కు రంధ్రములు పెద్ద కొండ గుహల్లా ఉన్నాయి. పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి స్తనములు, పూతన కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఇక కింద పడిపోయిన ఆమె శరీరం చుట్టూ గోపగోపి జనమంతా నిలబడి ఎంత పెద్ద రాక్షసి అంటున్నారు. కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని వాళ్లకు తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం
యశోదారోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అని పూతన భుజముల మీద నుండి పర్వతములు ఎక్కినట్లు ఎచ్చారు. అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి యశోదారోహిణులు అయ్యో పిల్లాడు, అయ్యో పిల్లాడు అని పూతన భుజముల మీది నుండి పర్వతమును ఎక్కినట్టు ఎక్కారు. పసికోన ఆయన కృష్ణుడికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కాని కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకొని ఏమీ తెలియని వాదిలా బోసి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో, పిల్లవాడు బ్రతికి ఉన్నాడు అని పిల్లాడిని ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి కింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం భయకృద్భయనాశన అని ఆయనకు పేరు. ఇప్పుడు కృష్ణుడికి రక్ష పెట్టాలనుకుని గబాగబా ఆవు దగ్గరికి తీసుకువెళ్లారు. ఆవుతోక పిల్లవాడి చుట్టూ తిప్పి ఆవు మూత్రము ఆయన మీద చల్లి నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును ఋషికేశులు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించుగాక, తొడలను ముకుందుడు రక్షించుగాక అంటూ పరమాత్మ 12 నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమైన అంగములకు పేడ పూస్తూ రక్షపెట్టారు. ఏమి భక్తిరా వీళ్ళది అని ఆయన మనసులో నవ్వుకుంటున్నారు. ఇంతలో ఒక చిత్రమైన గమ్మత్తు జరిగింది. నందవ్రజమునకు పూతన రావడానికి పూర్వము నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజ్కి ఈయన సామంతుడు కాబట్టి ప్రతి ఏడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకువెళ్లి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుణ్ణి చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురువచ్చి కౌగిలించుకుని నందా, నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యము ఉన్నా పిల్లలు లేని ఇల్లు అసలైన ఐశ్వర్యము లేని ఇల్లే కదా. అందుకని నీవు గొప్ప ఐశ్వర్యముని పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. అప్పుడు నందుడు నిజమేనయ్యా, నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకు 6 కుమారులు పుట్టారు. కాని ఆ 6 దుష్టుడై కంసుడు హరించాడు. సుదేవా, నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నా కొడుకు నీ కొడుకే అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వసుదేవుడి కొడుకే గదా. వసుదేవుడు త్రికాలవేది. అప్పుడు వసుదేవుడు నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి. నీవు తొందరగా బయలుదేరి నందవ్రజములకు వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే కంసుడు కృష్ణుణ్ణి పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడని వసుదేవునికి తెలుసు. నందుడు త్వరగా బయలుదేరి అక్కడి నుండి నందవ్రజంలోకి వచ్చాడు. వసుదేవుడు చెప్పింది నిజమే అని గ్రహించాడు. ఇక అందరూ కలిసి పూతన శరీరం నంతటినీ ఊరికి దూరంగా తీసుకెళ్లి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రముని వెలిగించారు. పూతన కాలిపోతుంటే అగరవత్తుల వంటి సువాసన వచ్చింది. ఎందుకంటే కృష్ణుడు పూతన పాలు త్రాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్న పాపమును కూడా త్రాగేశాడు. ఇక మొత్తం పుణ్యమే మిగిలిపోయింది. ఇంతటితో పూతన సంహారం ముగిసింది.